సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. అనుదినం మీ కొరకు మేము మా టీం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఇంకనూ దీవించబడాలి, మీరు గొప్పవారు అవ్వాలి. అద్భుతమైన కార్యాలను మరి దేవుడు మీ ఎడల, మనందరి ఎడల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన మహిమను పొందుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కదా. మరి ప్రతి విషయంలో మనకున్న ప్రతి పొరపాట్లను విడిచిపెట్టి దేవుని మాటల్ని మనం వింటూ ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు అద్భుతకరంగా నడిపించబడతాం. మరి ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం, దేవుని మాటలందరూ కలిసి ధ్యానిస్తూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను మీయలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, ఉదయకాల సమయంలో చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. అనుకోవచ్చు, అయ్యో నాలో ఉన్న లోపము దేవునికి ఎలా తెలుసానా? దేవునికి సమస్తము తెలుసండి. ప్రతిసారి పిరికి వారిగా మనం ఉంటూ ఉంటాం కదా. ఎప్పుడు చూసినా పిరికి వారిగా అన్ని విషయాల్లో అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. దిగులు, ఆందోళన, చాలా భయంకరమైన మరి విధముగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. అందుకనే దేవుడు మనల్ని చూశారు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చక్కగా తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యము కలిగిన, శక్తి కలిగిన, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు. స్వబుద్ధి కలిగిన ఆత్మతో మనల్ని నింపిన దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డగా బ్రతుకుతూ అన్ని విషయాల్లో దిగులు పడుతూ ఉన్నారు, భయపడుతున్నారు, పిరికి వారిగా ఉంటూ ఉన్నారు కదా. ఈ రోజున మనం అలా ఉండడానికి వీల్లేదండి. ప్రతి ఒక్క విషయంలో మనం ధైర్యంగా ముందుకు సాగినప్పుడే ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతుండగా ఇంకా పిరికి వారిగా ఉన్నాం అనుకోండి, మన జీవితాల్లో మనం ముందుకు సాగలేం. చాలాసార్లు చాలా మంది ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు పిరికి వారిగా ఉంటూ ఉంటారు. లేకపోతే ఇంకా ఏదైనా మరి జీవితాల్లో సాధించాలని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు భయమే, పిరికి వారిగా, అమ్మో నేను చేస్తాను, చేయను, నా వల్ల అవుతుందో కాదో, లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలా అన్ని విషయాలలో పిరికి వారిగా మనం ఉంటూ ఉంటాం. చాలా మంది యవ్వనస్తులు ఎగ్జామ్స్ కొరకు పిరికి వారిగా ఉంటూ ఉంటారు కదా. కొద్దిమంది జీవితంలో ఏమి సాధించక మరి చాలా డిసప్పాయింట్లో ఉండి పిరికి వారిగా, నేను చచ్చిపోతాను, నేను చనిపోతే బాగుండు, ఇంకా అదే నా మార్గము అని అనుకుంటూ ఉంటారు. పిరికి వారిగా వారికి వారే
మరి చాలా డౌన్ చేసుకుంటూ ఉంటారు జీవితాన్ని. అలా ఉండడానికి వీల్లేదండి. దేవుని బిడ్డలు సింహముగా ఉండాలి, సింహము వలె ముందుకు సాగాలి. ఆయన తన శక్తిని మనలో నింపారు, ఆయన స్వబుద్ధిని మనలో నింపారు. ఆయన చక్కనైన రీతిలో మరి మనలో అన్ని విషయాలను దేవుడు మన జీవితాల్లో మరి చాలా చక్కగా మాట్లాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ ధైర్యం? శక్తిగల దేవుడు మనతో ఉండగా మనకు మన జీవితాల్లో ఏది కూడా మరి సాధ్యము కానిది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడై ఉన్నారు. ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఏ విషయాలు మీరు పిరికివారిగా ఉంటున్నారో, ఏ విషయాలు భయపడుతున్నారో, ఇంకా మరణమే దిక్కు అని అనుకుంటున్నారా? చాలా మంది చెల్లెలు, చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది మరి సహోదరులు చనిపోవాలి. పిరికి ఆత్మ, ఈ పిరికి ఆత్మ చాతకాని ఆత్మ కదా, ఇది అపవాది ఆత్మ ఎప్పుడు కూడా ఎలా అంటే చనిపో అని ప్రేరేపిస్తూ ఉంది, నిన్ను పిరికివానిగా చేస్తుంది. ఈ రోజు నువ్వు ఒకటి గ్రహించాలా, నీలో అపవాది ఆత్మ ఉందా, అనగా దురాత్మ ఉందా, లేకపోతే దేవుని ఆత్మ ఉందా? ఈరోజు దేవుని ఆత్మతో నింపబడిన వారికి అధైర్యం ఉండదు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారికి మరి ఏ విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా వారు ధైర్యంగా నిలబడతారు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు పిరికివానివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు. ఆమేన్. శక్తి కలిగిన దేవుని బిడ్డవు, జీవము కలిగిన దేవుని బిడ్డవు. నిన్ను నడిపించడానికి దేవాది దేవుడు తోడుగా ఉన్నారు కదా. ఆయన నీ తండ్రిగా ఉన్నాడు, నీ పోషకుడుగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు, నీకు నావికుడుగా ఉన్నాడు, నీకు బోధకుడుగా ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు, నిన్ను చాలా విధమైన వాటిలో నడిపించేవాడిగా ఆయన ఉన్నారు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, అధైర్యపడుతున్నావు? బాధపడకు, పిరికివాణిగా ఉండకు, ధైర్యం తెచ్చుకో. నీ పడకల మీద నుంచి లేచి నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో సాధించే వరకు పట్టు విడవకు. దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థన చేయి. దేవా, నేను ఆ ధైర్యంతో ఉన్నాను, నేను పిరికివానిగా ఉన్నాను. లేదయ్యా, నీ ఆత్మ చేత నన్ను నడుపు, నీ ఆత్మ చేత నడిపింపు అయ్యా, నేను నీ నడిపింపుతో నేను నడవాలయ్యా. ప్రభా, ఇదిగోండి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయరా? ఆయన అద్భుతంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. అన్ని విషయాలు ధైర్యంగా ఉండండి. ముందుగా ప్రార్థన చేయండి. ప్రార్థనతో ప్రారంభించిన ఏ పనిలో అయినా మరి మనం విజయాన్ని చూస్తాం కదా. ఇంకెందుకు ఆలస్యం, ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థనతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున అడుగుదాం, నీ శక్తి నాలో నింపండి, నీ ధైర్యం నాలో నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన పెరిగి వారిగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ ధైర్యం కలిగిన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఉన్నాం అయ్యా. నీవు మాకు ధైర్యము కలిగిన ఆత్మనే ఇచ్చావు, శక్తి కలిగిన ఆత్మనే ఇచ్చావు, కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో వారిలో ఉన్న పిరికి తొలగిపోవును గాక. పిరికి ఆత్మ నుంచి విడుదల చేసి మీ ధైర్యము చేత నింపండి అయ్యా. ప్రతి విషయం పైన నీ బిడ్డలుగా మిమ్మల్ని ఆనుకున్నట కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే అపవాది ఎంతమంది జీవితాలలో ఇదిగోండి మరణమే ఇంకా దిక్కు అని పిరికి ఆత్మతో ఇదిగోని నడిపిస్తుందో ప్రతి అపవాది బంధకాల నుంచి లయపరచమని వేడుకున్నాం, విడిపించమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి, సహాయము చేయండి, ధైర్యం చేత నింపండి. మీరే తోడుగా ఉండండి. ప్రతి విషయంలో ప్రతి కొరతను మీరు తొలగించండి అయ్యా. ప్రతి విషయంలో మీ పైన సంపూర్ణంగా ఆధారపడే వారిగా ఉంచండి. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు అయ్యా, ఇంకా ఏ విషయాల కొరకైతే నీ బిడ్డలు వారి జీవితంలో సెటిల్ అవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీ కృప అందరికి తోడై ఉండును గాక. పదే చనిపోవాలని ఆలోచన తీసుకొస్తున్న అపవాది బంధకాలు బంధింపబడును గాక, లయమైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరి పైన మీ గొప్ప కృపను అభిషేకాన్ని ఉంచుతూ బ్లెస్ చేస్తూ నడిపిస్తూ అనేకమైన రీతిలో బిడ్డల్ని ఇదిగోండి గొప్పగా ఉంచమని ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.